వెల్కమ్ టు మెగా 9 టీవీ. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. లైగర్ అట్టర్ ఫ్లాప్ తర్వాత ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు, కానీ మనోడి క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా యావరేజ్ టాక్ ని అందుకొని విజయ్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఈసారి కొడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని విజయ్ గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే గీతా గోవిందం మూవీ నుంచి నేషనల్ క్రష్ రష్మికతో రిలేషన్ లో ఉన్నాడన్న రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు ఇద్దరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దొరికేశాడు. రష్మికతో రిలేషన్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. లేటెస్ట్ ఇంటర్వ్యూలో రష్మికతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంత అని యాంకర్ అడిగిన ప్రశ్నకు విజయ్ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని చెప్పుకొచ్చాడు. ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకున్నప్పుడు నేను అస్సలు మ్యాటర్ బయట పెడతానని తెలిపాడు. దేనికైనా ఒక సమయం సందర్భం ఉండాలి కదా. నేను ఒక సెలబ్రిటీని, నా గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది, అందులో ఎలాంటి తప్పు లేదు అన్నాడు. కానీ దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తానని ఇండైరెక్ట్ గా తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చేశాడు రౌడీ బాయ్. అంతేకాదు, తనకు రష్మికకు మధ్య నథింగ్ అన్న విషయాన్ని చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే వీరి రిలేషన్ లో సంథింగ్ ఉందనేది అర్థమవుతుంది. ఇక ఇటు పుష్ప 2 సెన్సేషనల్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న రష్మికకు ఎక్కడికి వెళ్లినా కూడా విజయ్ తో రిలేషన్షిప్ ఏంటి అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈ బ్యూటీ కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మన కష్ట సుఖాల్లో అన్ని ఫేజుల్లో లైఫ్ పార్ట్నర్ తోడుగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఒకరికొకరు గౌరవించుకోవాలని, ఇలా తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి తెలిపింది. జీవితంలో ఒక తోడుండాలని, లేదంటే లైఫ్ కే అర్థం లేకుండా పోతుందని చెప్పుకొచ్చింది. రష్మిక కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలోనే విజయ్ తమ రిలేషన్ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఇద్దరు తన మూవీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. 2026 లో గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ కి మరో 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇక రష్మిక బాలీవుడ్ లో సికిందర్ మూవీ చేస్తుంది. తెలుగులో కుబేరతో పాటు మరో 2 సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటి తర్వాత పుష్ప 3లోనూ నటించనుంది రష్మిక.